కాకినాడ డివిజన్ ఆర్డీఓగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా సేవలందించిన ఇట్ల కిషోర్ అత్యంత అభినందనీయులని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. బదిలీపై వెళ్తున్న కిషోర్ని కలెక్టరేట్ బంగ్లా ఆవరణలోని నివాసంలో కలిసి పూలమాలలతో సత్కరించి మహాత్మాగాంధీ చిత్రపటాన్ని అందించి వీడ్కోలు పలికారు. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ప్రజాహిత సమస్యల విషయంలో రాజకీయ వైషమ్యాలకు తావు లేకుండా వాస్తవ ప్రజా నివేదికలతో ఉన్నతాధికారుల ద్వారా పరిష్కార చర్యలు వహించడంలో ఇట్ల కిషోర్ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు శాంతియుతంగా ప్రజాధర్నాలు కొనసాగించుకునేందుకు సిటీ వినాయక సాగర్ పునఃప్రారంభానికి అసైన్డ్ భూముల పరిరక్షణకు విధుల నిర్వహణలోనూ గ్రీవెన్స్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో వహించిన పౌర సేవలు కాకినాడ జిల్లాకు ఖ్యాతిని తెచ్చాయన్నారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపునకు చేపట్టిన కృషి ప్రశంసనీయమన్నారు. జాయింట్ కలెక్టర్గా ప్రమోషన్ పొంది మరింత ఉన్నత సేవలు అందించాలని, కాకినాడ జిల్లాకు రానున్న కాలంలో జేసీగా రావాలని ఆకాంక్షించారు. ఇట్ల కిషోర్ గారు గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఆర్డీఓగా ఎప్పుడు కూడా ఎటువంటి రాజకీయ వైషమ్యాలు లేకుండా ప్రజలకు అందుబాటులో నిలిచారు. ప్రధానంగా చెప్పాలంటే కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాహిత సమస్యలపై వారు చేపేటువంటి శాంతియుత ధర్నా కార్యక్రమాలకి కలెక్టర్ గారి ద్వారా అయితేనే, ఎస్పీ గారి ద్వారా అయితేనే, ప్రభుత్వ నివేదికల ద్వారా అక్కడ అనుమతుల్ని ఏర్పాటు చేయించారు. అట్లాగే మరి సిటీలో వినాయక సాగర్ పునఃప్రారంభానికి తోడ్పాటునిచ్చారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిరక్షించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ యొక్క పోలింగ్ శాతం పెంచేటువంటి విధంగా వారు ఇతోధికమైనటువంటి కృషి చేశారు. ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉండేటువంటి అధికారిగా గత జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారి తరహాలో వీరు కూడా ఆర్టీఓ స్థాయిలో వారు అపూర్వమైనటువంటి సేవలు అందించారు. వీరు బదిలీపై వెళ్తున్నటువంటి సందర్భంగా వారు జాయింట్ కలెక్టర్గా ప్రమోషన్ పొంది ప్రజలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలని, ఆ జేసీగా కాకినాడ జిల్లాకు కూడా భవిష్యత్తులో వారు రావాలని ప్రజల తరపున కోరుకుంటూ వారికి పూలదండతో మహాత్మా గాంధీ గారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది.